2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లగ్నంలో బుధుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజు, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు, రవి, కుజుడు ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభాధిపతి కూడా 2వ స్థానంలో ఉండటం మూలంగా ధనం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ 5వ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడు దృష్టి రాహు మీద ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా లేదు. మీకు హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక శత్రువులతో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో మాత్రం లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు బిజినెస్ ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఈ వారంలో అయితే కనుక మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగున్నది. మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. సప్తమాధిపతి తన సొంత ఇల్లు అయిన వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కెరియర్ పరంగా దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి హంస మహాపురుషయోగాన్ని ఇస్తున్నారు గురువు గారు. దాని మూలంగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా బాగున్నది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై చలం జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.